శరీరం మీద అభిమానం పెరిగిపోతూ ఉంటుంది. దీనిని స్వప్న జగం అంటారు. దానికి ఒక పేరు పెట్టారు భగవంతుడు. ఏంటంటే ఎప్పుడు కళల్లో, ఇంకా మరి బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటే తెలుగు సినిమాలో మనం చూస్తూ ఉంటాం. హీరోయిన్ ఇటు చూడగానే వీడు ఒక స్కోప్ వేసుకుంటాడు, ఆవిడతో కలిసి నాగార్జున సాగర్కో బృందావన గార్డెన్స్కో ఎక్కడికో వెళ్ళిపోయినట్టు. ఆ పాటలోనే 6 డ్రెస్సులు మారుస్తారు. సరే, వాడేదో చూడగానే ఈవిడ 6 చీరలు మార్చుకుని ఒక పాటలో ఈవిడ వెళ్ళిపోతుంది. జరుగుతుందా లేదా? ఇక్కడ అరే మీరు చూపించేవన్నీ అక్కడ ఉన్నవేరా నేను చెప్పేది అది. మీరు కొత్తగా ఏం సృష్టి చేయట్లా, పరమాత్మ సృష్టిలో ఉన్నవే, దాన్నే తీసుకొచ్చి మీరు చూపిస్తున్నారు. ఓకేనా నాన్న? సో అభిమానం పెరిగింది కాబట్టి ఇటువంటి నువ్వు ఉన్నదే ఒక స్వప్నం. అర్థమవుతుందా? ఈ స్వప్నంలో మళ్ళీ స్వప్నం. సో అందుకని దాన్ని ఏమంటారంటే స్వప్న జగం అంటారని చెప్పాడు. తర్వాత వర్తమాన దేహంలో గల జీవుడు, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నది. ఎందుకంటే తేలికగా చేసి చెప్పకపోతే మీకు బుర్రకు వెళ్ళదని ఏవో ఉపమానాలు చెప్పి నేను చేస్తున్నాను. స్ట్రైట్గా మీరు సబ్జెక్ట్ అయితే మీకు వెళ్ళదు, మనకి అందరికి లోపలికి చాలా కష్టం. సో వర్తమాన దేహం అంటే ఇవాళ ఉన్నది శరీరం. వర్తమాన దేహంలో గల జీవుడు ఉన్నాడు కదా, లింగ శరీరం. జీవుడు పూర్వదేహ స్మరణ పొందనట్లుగా, ఇందాకేం చెప్పాను మీకు, నువ్వు కడుపులో ఉన్నప్పుడు నీకు అంతా జ్ఞప్తుంది. పూర్వజన్మ ఎవరో, నువ్వు పరమాత్మ తెలుస్తున్నాడు, మాట్లాడుకుంటున్నావు, నవ్వుకుంటూ ఉంటున్నావు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. బయటకు వచ్చేప్పటికీ పూర్వజన్మ స్ఫురణ పోయింది. చెప్పా చాలాసార్లు నేను. సో పూర్వదేహ స్మరణ పొందనట్లుగా నీకు రాదు ఇప్పటికి, ఎప్పటికి కూడా. కేవలం యోగంలో దాదాపు 100 నుంచి 115 రోజులు నిరాహారంగా భూగృహంలో గాలి వెలుతురు లేకుండా కూర్చుంటే తప్ప నీకు పూర్వజన్మ స్మృతి కలిగే అవకాశం లేదు. కానీ దురదృష్టవశాత్తు మా ఆశ్రమానికి వచ్చారు కొంతమంది. నేను నా పూర్వజన్మ చూసుకున్నాను. ఎక్కడి నుంచి చూసుకున్నావమ్మా? పైనుంచి చూసావా, కింద నుంచి చూసుకున్నావా అని అడిగాను నేను. మరి ఇదే చేయాల్సి వస్తుంది. 3 రోజుల్లో వాళ్ళకి పూర్వజన్మ స్మృతి తెలిసింట. ఒక మహానుభావుడేమో, అసలు ఎవరైనా రాజరాజ నరేంద్రుడు ఆయన. మరి అంతటి రాజు ఇక్కడ ముష్టెత్తుకు ఎత్తుకుంటున్నాడు రా ఈ జన్మలో అని నేను అది అర్థమైందా అన్న? సో ఏమిటంటే ఈ స్వప్నంలో ఇంకో స్వప్నం, వాడు తప్పని కాదు నేను అనేది. నువ్వు ఉన్నది నీ జన్మే స్వప్నం, దానిలో ఇంకో పెద్ద స్వప్నం. పూర్వజన్మలో నేను రాజునని లేకపోతే రాణినని. మరి ఇక్కడ చెంబులో కూడా ఎందుకు ఇక్కడ వైట్ అంటే అంత తప్పు పని చేసావా రాణిగా ఉండగా? ఏమే కిందటి జన్మలో రాణిగా ఉండగా గిన్నెలు చెంబులు తపేళాలు ఎత్తుకెళ్ళిపోయావు మన ఆశ్రమంలాగా. ఇప్పుడు అందుకని అంట్లు తోముకునే పని వచ్చిందా నీకు? చెప్పండి. మరి కారణం ఉండాలి కదా నాన్న, దేనికైనా మాట్లాడడానికి ఒక లాజిక్ ఉండాలి. ఓకే, పూర్వదేహ స్మరణ పొందనట్లుగా స్వప్నంలోని జీవుడు కూడా మొదటి స్వప్నాలు మనోరథాలు తలంచలేడు. అంటే ఈ జన్మకి ముందు ఉన్నటువంటి జన్మలో కొన్ని స్వప్నాలు ఏవో ఉన్నాయి కదా, అలాగే మనోరథాలు కోరికలు అవే వాసనలని చెప్తున్నాం, అవి తీరలా. ఇప్పుడు మన జన్మకు వచ్చాం. ఇవి ఈ జన్మకు వచ్చాక అవేమిటో నీకు గుర్తున్నాయా? అప్పుడు కన్న కళలు ఏమైనా గుర్తున్నాయా? అప్పుడున్న పెద్ద హీరోయిన్ మధుబాల లేదా నర్గీసు వాళ్ళతో నువ్వు డ్యాన్స్ ఆడుతున్నట్టుగా కళ కనుక్కున్నావు అప్పుడు ఆ జన్మలో. ఇప్పుడు అది గుర్తొస్తుందా నీకు? పాయ్. కానీ నువ్వు కలగన్నావు. అలాగే మనోరథం అని చెప్పా కదా, కోటేశ్వరుడు అవ్వాలి. కళ కని 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 చచ్చిపోయావు. అది గుర్తురాదు. నేను అనేది అది. మిగతా ఏవో వస్తాయి కళ్ళలో, కానీ అది మాత్రం గుర్తురాదు. ఆ స్వప్నాల్లో గత జీవితాల్లో మొదటి స్వప్నాలు మనోరథాలు తలంచలేడు. అవేమిటో తెలియదు వాడికి. ఒకవేళ వర్తమానంలో పూర్వస్మృతులు స్వప్నాలు వచ్చినా తనకు నవీనం వలనే తోస్తుంది. అంటే నీ మనసు కాస్త నువ్వు యోగంలో లోపలికి వెళ్ళి అత్యంత సూక్ష్మతరం చేసుకుని నువ్వు గనక వెళ్ళినప్పుడు యోగంలో
నీకు తెలియని కొన్ని మొహాలు కనపడతాయి. కొన్ని మొహాలు కనపడతాయి అంటే అర్థం ఏంటంటే నీ సూక్ష్మ శరీరానికి వాళ్ళతో సంబంధం ఉంది, అది దానికి గుర్తుంది. నువ్వు అంత లోపలికి సూక్ష్మంగా వెళ్ళావు కనుక, సూక్ష్మంగా వెళ్ళావు కనుక ఆ జన్మల్లోవి నీకు కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ జన్మలో నువ్వు గుర్తుపట్టగలవా? వాడెవడో బవిరిగడ్డం వేసుకుని ఉంటాడు, రాక్షసుడిలాగా ఉంటాడు, ఇట్లాంటివేవో కనపడతాయి. నీకు భయం వేస్తుంది తప్ప వాడు ఏ జన్మ వాడనే సంగతి నువ్వు గుర్తించలేవు. ఈ విషయం గుర్తుపెట్టుకునే మీకు దివ్య జీవనతత్వ యోగ సాధన చేసేటప్పుడు, బాల ధ్యానం చేసేటప్పుడు నీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకో. పాత జన్మలు ఎలాగో గుర్తురావు, ఎందుకంటే మన శరీరం ఇది వచ్చిన తర్వాత అవి పోతాయి కదా. ఈ జన్మలో నీ బాల్యంలో చేసినవన్నా గుర్తు తెచ్చుకోమని చెప్తున్నాం. కొంతమంది చెప్పగలుగుతున్నారు ఏకాగ్రత పెట్టిన వాళ్ళు, లేని వాళ్ళు గుర్తురాదు. అర్థమైందా? అది వేరే సంగతి. సో ఈ జన్మలోదే నీకు గుర్తురాదు, పాత జన్మలో ఎట్ట గుర్తు వస్తాయి? అది రాదని చెప్తున్నాడు.